హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ నీ ఇల్లు బంగారంగాను. ఈ మధ్య నేను వీడియోసే పెట్టలేదండి. ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేయాలో నేర్పిస్తాను. టమాటాలు కట్ చేసి ఉంచుకున్నాను, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, అల్లం ఎల్లిపాయ కొద్దిగా కచ్చాపచ్చా దంచుకున్నానండి. ఒక బానట్లో కొద్దిగా నూనె వేసి పోపు గింజలేసి దాంట్లో ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అల్లం ఎల్లిపాయ దంచుకున్నాం కదండి కచ్చాపచ్చా, దాన్ని వేసి కొద్దిసేపు ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్ వచ్చేంతవరకు వేసుకున్నానండి. దాని తర్వాత టమోటాలు వేసుకున్నాను. దాంట్లో ఉప్పు, కారము, పసుపు తగినంత వేసుకుంటున్నానండి. నా కొలత ఏంటంటే 1 టేబుల్ స్పూన్ కారంకి 1 టీ స్పూన్ ఉప్పు పడుతుందండి. ఇది గుడ్డి గుర్తు అనమాట. ఏ కూరలో అయినా మీకు ఎన్ని స్పూన్ల కారం వేసుకోవాలో టేబుల్ స్పూన్ వేసుకోండి. దానికి తగినంత టీ స్పూన్ తోటి ఉప్పు వేసారంటే కరెక్ట్గా కొలత సరిపోతుందండి. ఇది వచ్చేసి మెంతులండి. వాటిని కొద్దిగా మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఎగ్ కర్రీలో మెంతి పొడి వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి ధనియాల పొడి అండి. నేను వేయించుకొని ఇంట్లోనే తయారు చేసుకున్న ధనియాల పొడి. గరం మసాలా వేస్తున్నానండి. నేను చాలా తక్కువ వేస్తాను, లేకపోతే గొంతులో మంట పుడుతుంది. ఎక్కువైతే మీకు నచ్చుతుందంటే మీరు వేసుకోవచ్చు. ఇలా బాగా అన్నీ కలిపేసుకొని కొద్దిసేపు ఉంచేసి ఉడకబెట్టిన గుడ్లని చెక్కు తీసి ఘాట్లు పెట్టుకొని దీనిలో వేసి ఒక్క 5 మినిట్స్ ఉడికించేశారంటే మీ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఫాస్ట్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా ఈజీగా అయిపోతుంది.